రాజు ఇట్లాంటి తద్వారా లోకేష్ని వాడుకలోకి తెచ్చి ప్రచారంలోకి తెచ్చి అందరిలో నానేలా చేసింది రాజశేఖర రెడ్డి. జగన్ మీద ఆరోపణలు చేసి పైకి తీసుకొచ్చింది చంద్రబాబు. ఎందుకంటే వాళ్ళ రోజున ఆరోపణల వలన ప్రజలు దూరం అవట్లా, దగ్గర అవుతున్నారు. ఆ విధంగా వాళ్ళని బాధితుల కింద చూపెట్టినప్పుడు దగ్గర అవుతున్నారు. ఎమర్జెన్సీ పెట్టి ప్రజల హక్కుల్ని కాలరాసి 2 సంవత్సరాల 11 నెలలు నరకం చూపించినటువంటి ఇందిరాగాంధీ ఆవిడ చేసిన తప్పుకు అరెస్ట్ చేస్తే విక్టిమ్ కార్డు చూపెట్టి మళ్ళీ ప్రధానమంత్రిగా భారీ మెజార్టీతో గెలిచింది. విక్టిమ్ కార్డు రాజకీయాల్లో బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఇప్పుడు అట్లాంటి పరిస్థితి జగన్ కీళ్లు తెచ్చి పెడుతున్నారు. వాస్తవానికి ప్రతి టూర్ కి అంటే ప్రతి పర్యటనకి జగన్ ఎక్కడికి వెళ్తున్నాయి ఈ మధ్యకాలం ఆంక్షలు పెరుగుతున్నాయి. మరి 500 మందికి పర్మిషన్ ఇవ్వడం అంటే అది చాలా పెద్ద ఆంక్ష. జగన్మోహన్ రెడ్డి పర్యటనకి 500 మందికి రావడం అంటే అసలు అది సాధ్యం అవుతుందో లేదా అని పోలీసులకు కూడా తెలుసు. ఓకే, ప్రభుత్వం ఒత్తిడితో అలా ఇచ్చారా, పర్మిషన్ ఏంటి అనేది ఒకటి. ఇలా చేయడం వల్ల ఇంకా ఒక అతిపెద్ద తప్పు ఏమన్నా చేస్తుందా ప్రభుత్వం? జగన్ ఇంకా పూర్తిగా కట్టడి చేయాలి అనే ఆలోచన, ఇలా ఆంక్షలు విధించాలి, చివరిగా దాడులు చేయాలి అనేది ఎంతవరకు కరెక్ట్? నాకు తెలిసి ఇంకొక 2-3 ఇన్సిడెంట్స్ జరుగుతాయి ఇట్లాగా వీళ్ళు ఇబ్బంది పెట్టడం. అది ఇవన్నిటిని పెట్టుకుని వీళ్ళ తరపున మేధావులు కొంతమంది ఉంటారు, వాళ్ళు కోర్టులో పిటిషన్ వేస్తారు. జగన్ వస్తే మా ప్రాంతాల్లో నాశనం అయిపోతుంది, మీరే కాపాడాలని. కోర్టు అప్పుడు ప్రభుత్వానికి నోటీస్ ఇస్తుంది. ప్రభుత్వం అప్పుడు హోంశాఖ సమాధానం చెప్తుంది, మేము ఆపుతున్నా అతను ఆగట్లేదండి అని. అప్పుడు కోర్టు అట్ట కాదయ్యా, మీరు రూల్స్ ప్రకారం ఫాలో అవ్వాలి కదా అనాలి. అప్పుడు ఇహ నుంచి కట్టడి చేస్తామండి అని చెప్పి కోర్టు ఆదేశాల మేరకు జగన్కి 50 మంది వెళ్ళాలి, లేకపోతే జగన్ ఒక్కడే నడుచుకుంటూ వెళ్ళాలి, హోటల్లో భోంచేసి వెళ్ళిపోవాలి.